హాయ్ అండి, నమస్తే. నేను మీ స్వర్ణ. మట్టగుడిసెల చేపల పులుసు పాత పద్ధతిలో అంటే మా అమ్మగారు ఎలా చేస్తారో చేసి చూపిస్తాను. ఈ చేపలను శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులో కావాల్సినవి చింతపండు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి. ఇప్పుడు ఈ చేపల్లో చిన్న స్పూన్ పసుపు వేసుకోవాలి, పిడికెడు రాళ్ళుప్పు వేసుకోవాలి, పిడికెడు కారం వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకోవాలండి. తర్వాత ఆయిల్ పోసుకోవాలి. 4-5 స్పూన్ల ఆయిల్ ఉంటుందండి, రిఫైండ్ ఆయిల్ కాదు, వేరుశనగ నూనె పోస్తున్నాను. కొత్తిమీర వేసి ఈ చేప ముక్కలకి అన్నీ పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత చింతపండు పులుసు పోసుకోవాలి. ఇలా చేత్తోనే పోసేవాళ్ళు కదా, అమ్మమ్మ వాళ్ళు ఇలా చేత్తోనే వేసేవాళ్ళు కదా. ఇప్పుడంతా ఇట్లా కలిపేసేసి మూత పెట్టేసి 20 నిమిషాలు కూరను ఉడికించుకోవాలండి. 20 నిమిషాల తర్వాత పొట్టు తీసిన వెల్లుల్లి రెమ్మలు కచ్చాపచ్చిగా దంచుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక 10 నిమిషాలు మూత పెట్టేసి కర్రీని ఉడికించుకోవాలండి. చూడండి, 10 నిమిషాల తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకోవటమే. మీకు కూడా ఈ చేపల పులుసు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.